హాయ్ అండి అందరికీ. ఫీల్డ్కి అయితే వెళ్తున్నాము. పెట్రోల్ బంక్ దగ్గర అయితే పెట్రోల్ కొట్టించుకొని వెళ్ళిపోతున్నాము అన్నమాట. ఫీల్డ్ అయితే మన అరమగట్ట నుంచి హొల్లలూరు నుంచి అరమగట్ట పోయే రూట్ అనమాట. జస్ట్ ఒక 3 కిలోమీటర్స్ నుంచి 4 కిలోమీటర్స్ అయితే వస్తుంది అనమాట. ఇదే అనుకుంటా మనం స్ప్రే చేయాల్సింది చెరుకు. ఇటువైపు అయితే ఉంది. వీళ్ళేనా ఫార్మర్ అయితే వచ్చారనమాట. ఆయన కోసమే అప్పటి నుంచి వెయిటింగ్ చేస్తుంది మనము. అంటే మన ఆంధ్ర సైడ్ అయితే వైట్ కలర్లో అయితే ఉంటుంది, కానీ ఇటువైపు చెరుకు వచ్చి బ్లాక్ కలర్లో ఉంటుంది. ఇంకొకటి మన ఆంధ్రాలో అయితే చెరుకు మరీ అంత హైట్ అయితే వెళ్ళదు, ఇక్కడ కొంచెం హైట్ వెళ్తుంది. తర్వాత ఎక్కువ స్వీట్ అయితే ఉంటుంది తినడానికి. మన వైట్ చెరుకు అయితే గట్టిగా ఉంటుంది, కానీ ఇది బాగా స్మూత్గా ఉంటుంది అనమాట తినడానికి. చాలామంది ఈ నల్ల చెరుకుని తినడానికి అయితే బాగా ఇష్టపడతారు. ఇండియాలోనే కర్ణాటక షుగర్ కేన్ ప్రొడ్యూస్ చేసే దాంట్లో నెంబర్ 3 పొజిషన్లో అయితే ఉంది. ఇది 500 నుంచి 700 మెట్రిక్ టన్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట షుగర్ కేన్. మళ్ళీ అదే ప్రాబ్లమే వచ్చింది. ఇది చూడండి ఇది కట్ అయిపోయింది. ఇది జస్ట్ మొన్ననే ఇక్కడ వరకు కట్ అయింటే దీన్ని తీసుకొని మళ్ళీ దీని లోపలికి పెట్టేసినాము. మళ్ళీ ఈరోజు కూడా ఇదే కట్ అయింది. లో క్వాలిటీ ఉన్నట్టుంది, అందుకే మళ్ళీ కట్ అయిపోయింది. కానీ ఇదైతే బాగుంది. ఇది చూడండి, ఇది బాగుంది. మళ్ళీ ఫెవికల్ అతుక్కోదురా అది. ఏం చేసే కదా చెప్పు. ఇంకా ఎంతకని దీన్ని చేసుకుంటూ కూర్చోాలి. రిపేర్ చేస్తానే ఉన్నాం అట్లా. నార్మల్గా అయితే మనము స్ప్రే చేసేది ఒక్క చెట్లకైతే స్ప్రే చేస్తాము, కానీ మనకి ఈరోజు ఫీల్డ్ చెరుకు అయితే వచ్చింది. చెరుకుని కన్నడలో అయితే కబ్బు అని అయితే అంటారనమాట. చూడండి ఇప్పుడే ఎంత హైట్ ఉన్నాయి చూడండి. ఫార్మర్ అయితే ఆయనే వాటరు తర్వాత కెమికల్ అయితే ఆయనే తెచ్చుకున్నారనమాట. మిక్సింగ్ కూడా మేబీ ఆయనే చేస్తారు. ఇప్పుడు ఈయనే అనమాట ఫార్మర్. అక్కడ ల్యాండింగ్ అయితే చేసా అనమాట. అక్కడి నుంచి అయితే తీసుకొని వస్తున్నారు. ఇప్పుడు ఇటువైపు ఉన్నది, తర్వాత ఇటువైపు ఉంది కదా, ఇదైతే ఆ లాస్ట్ వరకు ఉంది. ఇదేమో ఇది మొత్తం కలిసి 2 acres ఏముంది. పైన వైర్లు ఉన్నాయి, ఏమాత్రం అటు ఇటు తిరిగినా కూడా మొత్తం స్మాషే, ఏముండదు. ఇంకా 2 acres కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకో 2 acres అయితే ఉంది. అక్కడ ఎన్ని ట్యాంకులు కొట్టిస్తారో తెలియదు మనకి. నెక్స్ట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇంకొకటి జనరేటర్ అయితే వర్క్ అవ్వడం లేదు. దాన్ని వెళ్ళేటప్పుడు ఇంజిన్ ఆయిల్ తీసుకొని అటు నుంచి అట్లా వెళ్ళిపోదాం. ఎండ అయితే బాగా ఎక్కువ ఉంది. కిందనైతే ఛార్జింగ్ అయితే పెడుతున్నాను అన్న. చాలా ఎండ ఉంది. అక్కడైతే వాటర్ అయితే తెచ్చుకున్నాము, కూల్ వాటరు. క్యాన్లో పట్టుకోవడానికి నిన్నైతే కూల్ వాటర్ అయితే యాక్చువల్లీ హొల్లూరు మనకు అవైలబుల్ లేదు. నార్మల్ వాటర్ అయితే ఉంది, కానీ అది ప్లాంట్ అయితే ఈరోజు ఓపెన్ చేయలేదన్నమాట. మళ్ళీ కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ వెళ్తాం కదా, అప్పుడైతే మళ్ళీ పట్టుకొని రూమ్కి అయితే వెళ్దాం. ఎండకున్నాం కదా బాగా. ఇది మొబైల్, తర్వాత ఇదేమో రిమోట్. దీనికి కనెక్షన్ అయితే ఉంటుంది. ఇది కొద్దిసేపు ఎండలో పెట్టామనుకోండి ఫుల్ వేడెక్కిపోతుంది. అసలు ఇది మనం యాప్ ఓపెన్ చేస్తాం కదా, యాప్ ఓపెన్ చేసినప్పుడు ఆ యాప్ అనేది వెనక్కి వెళ్ళిపోతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒకవేళ ఓన్లీ రిమోట్తో కొడదామంటే మనకు ఎక్కడి వరకు స్టాప్ చేసింది ఎస్టిమేషన్ అర్థమవుతుంది, కానీ కన్ఫామ్గా క్లారిటీగా మనము అక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే మొబైల్ అయితే కన్ఫామ్గా ఉండాలి. అస్సలు చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇంత దరిద్రమైన నాజిల్స్ని నేను ఇన్నేళ్లలో ఫస్ట్ టైం చూస్తాను. నట్టిరిగిపోవడం, మధ్యలో కట్ అయిపోవడం, ఇంత దరిద్రమైన నాజిల్స్ అయితే ఫస్ట్ టైం చూస్తాను నేనైతే. 4 పాయింట్స్ పెడితే
1 పాయింట్ అయితే మిగిలింది. వేడి వేడి అయితే ఎక్కువ ఉంది బాగా, దానివల్ల ఛార్జింగ్ అయితే తొందరగా దిగిపోతుంది. మొబైల్ కూడా చాలా హీట్ ఎక్కింది. మొత్తానికైతే కంప్లీట్ అయిపోయింది అనమాట. అక్కడ ఉన్నారు ఆయన ఫార్మర్. ఒకటి కొత్తది అయితే కొన్నాము, 1/2 లీటర్ ఉంది. అది 1/2 లీటర్ అయితే మొత్తం మోసేసాం, ఏం లేదు మొత్తం. ఎండ అయితే బాగా ఎక్కువ ఉంది. ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ హెల్త్, ఆ తర్వాతే ఏదైనా సరే. కాబట్టి ఫస్ట్ హైడ్రేటెడ్గా ఉండాలి మనము. వీలైనంత వరకు వాటర్ బాగా తాగండి, హెల్తీగా ఉండండి. ఇప్పుడైతే ఇక్కడ కనిపిస్తుంది కదా, లాస్ట్లో మనకు ఇప్పుడు ఫీల్డ్ ఇది అనుకో, ఎడ్జ్లోనే ఆ ఫ్లోర్లు తర్వాత వైర్లు అయితే ఉన్నాయి. అట్లాంటి చోట చాలా జాగ్రత్తగా అయితే స్ప్రే చేయాలన్నమాట. స్టార్ట్ చేద్దాం మేడం. ఇక్కడ స్టార్టింగ్లో స్ప్రే చేస్తుంటారు కదా, వాళ్ళకైతే లాంగ్ వెళ్ళిపోతుంది కదా డ్రోను, అప్పుడు అర్థం అవ్వదు. మనం ఏం చేయాలంటే ఫస్ట్ కాన్సన్ట్రేషన్ మొత్తం డ్రోన్ మీదే పెట్టుకోవాలా. డ్రోను హైట్ వెళ్తుందా లేదా సడన్గా ఏమైనా డౌన్ అవుతుందా అని మనం గమనిస్తూ ఉండాలా. ఇంకొకటి, ఎప్పుడే కానీ అజాగ్రత్త అయితే ఉండకూడదు మనకి. ఒకవేళ మన వల్ల అయితే ఏ తప్పు అయితే జరగకూడదు. ఒకవేళ డ్రోను టెక్నికల్గా ఏమన్నా ప్రాబ్లం వచ్చిందంటే దానికి మనం ఏం చేయలేం, కానీ మన వల్ల అయితే డ్రోన్ అయితే కిందికి పడకూడదు. ఎందుకంటే చాలా కాస్ట్లీ ఉంటుంది. ఇందులో మనల్ని నమ్మి మన చేతికి ఇస్తారు కాబట్టి అంత కాస్ట్లీది, జాగ్రత్తగా అయితే చూసుకోవాలి. సరిగ్గా దొరకలేదని 2 క్యాన్లు ఉంటే 2 క్యాన్లకు మొత్తం అయితే తెచ్చేసుకున్నాం అనమాట. మన దగ్గర కార్డు ఉంది కానీ అదైతే పని చేయలేదు. వేరే వాళ్ళని అడిగి వేరే వాళ్ళు అయితే తెస్తే వాళ్ళ దానిలో తీసుకున్నాం.